ప్రకాశం జిల్లా దర్శిలో ఫ్లెక్సీ రగడ మళ్లీ రాసుకుంది. వైసీపీ పాలనలోనే విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటూ టీడీపీ నేతలు దర్శి గడియార స్తంభం సెంటర్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తమ అధినేతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలను చించివేసే ప్రయత్నం చేశారు. టీడీపీ వైసీపీ ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దర్శి ఎస్ఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎస్ఐ చొరవతో వివాదం సద్దుమణిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలపై దర్శిని నియోజకవర్గం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ర్యాలీ నిర్వహించనున్నారు. దర్శిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మా కంప్లైంట్ చేయాలా? నువ్వైనా ఆయనైనా ఎవరైనా మా కంప్లైంట్ చేయాలా? మీరు వచ్చి తీసేదేంటి? మా నాయకులు వచ్చేసి వాళ్ళు చేసి కట్టేది సార్, నాకు అర్థం కదా. ఎవరు అబ్జెక్షన్ ఉంటే మాకు చెప్పాలా? నువ్వు మాకు చెప్తే మేము కమిషనర్ చేత చూపిస్తాం. మీకు అబ్జెక్షన్ ఉంటే కమిషనర్కి చెప్పుకోవాలా? చెప్పండి, మీరు తీయకూడదు కదా. ఇవాళ సివిల్ నువ్వు తీయకూడదు కదా. ఏ ఫ్లెక్సీ కూడా సివిల్ తాకూడదు. ఏ ఫ్లెక్సీ కూడా సివిల్ తాకూడదు. సిస్టమ్ ఒకటి మోసం చేస్తుంటే ఫ్లెక్సీలు కట్టేది ఎప్పుడు లేదు సార్, చెప్పండి. నువ్వు తీయకూడదు కదా. టీడీపీ ఫ్లెక్సీలు నాయకు తప్పు సార్. టీడీపీ ఫ్లెక్సీలు నాయకు తప్పు. కించపరుస్తూ కట్టాడు. వైసీపీ కాదు. ఎవరు తీశారు? పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు తీశారు కదా. మళ్ళీ కట్టారు. మాకు చెప్పండి, మేము మాకు చెప్పండి. మీరు తీయకూడదు కదా. ఇవాళ సివిల్ నువ్వు తీయకూడదు కదా. ఏ ఫ్లెక్సీ కూడా సివిల్ తాకూడదు. వైసీపీ కాదు. ఏ ఫ్లెక్సీ అయినా సరే ఏ సివిల్ తాకూడదు. మీకు అబ్జెక్షన్ ఉంటే కమిషనర్కి చెప్పాలా, మాకు చెప్పాలా? మేము వాళ్ళకి చెప్పి తీపిస్తాం. నువ్వు తీయకూడదు కదా. ఏ ఫ్లెక్సీ అయినా ఎవరు తీయకూడదు. మీకు అబ్జెక్షన్ ఉంటే కమిషనర్కి చెప్పాలి. మనిషి ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎలా